మాదిగలను పట్టించుకోకుండా మాలలకు పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ నాయకులను మాదిగ పల్లెలోకి రానివ్వకుండా అడ్డుకోవాలని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఎంఆర్పీఎస్ మాదిగ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన భువనగిరి పార్లమెంట్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. భువనగిరి సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయిన విద్యార్థి ప్రశాంత్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా మాదిగలను సీట్లు కేటాయించలేదని, ఇప్పుడు కూడా కేటాయించకుండా మాదిగలను అంచువేస్తున్నారని అన్నారు. ఆయన ప్రతి నియోజకవర్గంలో 50 నుంచి 60 వేల ఓట్లున్న మాదిగలకు టికెట్లు ఇవ్వకుండా 5-6 వేల ఓట్లున్న మాలలకే టికెట్ ఇప్పించడం ద్వారా రేవంత్ రెడ్డి గారు మాదిగలకు ద్రోహం చేశాడు. అదే సమయంలో ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో 3 లోక్సభ స్థానాలు రిజర్వ్డ్ అయి ఉంటే పెద్దపల్లి, వరంగల్, నాగర్ కర్నూల్లో తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల్లో 170% ఉండబడే మాదిగలకు 3 1 కూడా ఇవ్వకుండా, 3 2 రావాల్సింది పోయి 1 కూడా ఇవ్వకుండా తీరని ద్రోహం రేవంత్ రెడ్డి గారు చేశారు. ఆయన పిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి. మాకు టికెట్లు రాకపోవడానికి, కాంగ్రెస్ లో మాదిగ జాతికి రాజకీయంగా న్యాయం జరగకపోవడానికి రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాలి. ఇక్కడ భువనగిరి నుంచి నా సోదరుడు బలహీన వర్గాల నేత డాక్టర్ బూర నర్సయ్య గారికే ఓటేసి, కమలం గుర్తు మీద ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని, అట్లనే తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్లోను, కర్ణాటకలోను బీజేపీకి అనుబంధంగా ఉండబడే అలయన్స్ కే ఓటేయాలని చెప్పి, కూటమికే ఓటేయాలని చెప్పి